శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం ఊటుకూరు గ్రామంలోని శ్రీ బాల చౌడేశ్వరి దేవస్థానం ఎదుట మాజీ ఉప సర్పంచ్ సంతోష్ కుమార్ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దేవస్థానానికి వెంటనే నూతన కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆలయ కమిటీ అధ్యక్షులుగా వ్యవహరించిన వారు హుండీ ఆదాయం, ఖర్చులు మరియు ఇతర ఆర్థిక లావాదేవీల వివరాలను గ్రామస్తులకు బహిరంగంగా వెల్లడించాలని కోరారు. అలాగే గ్రామ పెద్దలు, సంబంధిత అధికారులు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో నూతన ఆలయ కమిటీని ఎన్నుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఏడాది హుండీలో వచ్చిన ఆదాయాన్ని కూడా నూతన కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు సమక్షంలోనే తెరిచి లెక్కించాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు హుండీ లావాదేవీలు చేపట్టరాదని, నూతన కమిటీ ఏర్పాటు అయ్యే వరకు రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తామని మాజీ ఉప సర్పంచ్ సంతోష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా గ్రామస్తులు, ఆలయ భక్తులు పరిస్థితిని ఆసక్తిగా గమనిస్తున్నారు. సత్యసాయి జిల్లా పరిగి మండలం ఊటుకూరు గ్రామ నివాసి ఉప సర్పంచ్ అయిన కె సంతోష్ కుమార్ చేయి విన్నపం ఏమనగా, మా గ్రామంలో చాలా పురాతనమైన శ్రీ 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 బాల చౌడేశ్వర దేవస్థానం కలదు. ఆ దేవస్థానానికి 15 సంవత్సరాల క్రితం ఒక కమిటీని ఏర్పాటు చేసినాము. ఆ కమిటీ సభ్యులు కొంతమంది చనిపోయినారు, కొంతమంది వేరే గ్రామానికి వెళ్ళిపోయినారు. 7 సంవత్సరాల నుంచి సుధాకర్ రెడ్డి చైర్మన్ ఎవరిని పిలుచుకోకుండా హుండీని ఓపెన్ చేస్తున్నారు. అది అడిగినందుకు నా పైన దౌర్జన్యం చేస్తున్నాడు. ఇంతకు ముందుగానే మా నాన్నను కూడా ఇలాగే అడిగినందుకు దౌర్జన్యం చేసి కొట్టించినాడు. ఇప్పుడు నేను నిరాహార దీక్ష చేసేదానికి కారణం ఏమనగా, నా డిమాండ్స్ ఏమనగా, గత కొన్ని సంవత్సరాలుగా కమిటీ అధ్యక్షులుగా ఉన్నవారు హుండీల యొక్క లావాదేవీలు గ్రామస్తులకు తెలపాలి. వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నూతన కమిటీని ఎన్నుకోవాలని, ఈ సంవత్సరానికి వచ్చిన హుండీ ఆదాయాన్ని నూతన కమిటీ ద్వారానే గ్రామస్తుల ముందు తెరవాలని డిమాండు. హుండీ యొక్క లావాదేవీలను నూతన కమిటీ ఎన్నిక అయ్యే వరకు ఈ నిరాహార దీక్ష చేస్తానని చెప్తున్నాను. నాకు ఏమి ఇబ్బంది అయినా సుధాకర్ రెడ్డిదే బాధ్యత అని తెలుపుతున్నాను.